హలో అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వీడియోలో మనం చిన్న మెంతికూర పప్పు యమ్మీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈజీ టిప్స్‌తో చూద్దాము. ఫస్ట్ మనం మెంతికూరని చాలా క్లీన్‌గా 4, 5 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఎక్కువ ఇసుక, మట్టి ఉంటది కాబట్టి. నేను పప్పు ఆల్రెడీ 1 ½ అవర్ ముందు నానబెట్టేసుకున్నాను. మీరు కుదిరితే 4 అవర్స్ ముందు నానబెట్టుకోండి, హెల్త్‌కి మంచిది. ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్, మిర్చి నేను కొంచెం ఎక్కువ వాడతానండి. కారం తక్కువ వేసుకుంటాను. అండ్ 2 మీడియం సైజ్ టొమాటో, 4 కట్టల మెంతికూర ఏసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ పసుపేసుకుంటున్నాను. మీకు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు, మీ విష్. తర్వాత చింతపండు వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి కలిపేసి మనం కుక్కర్ మూత పెట్టి విజిల్ రానిచ్చుకోవాలి. ఒక 4, 5 రానిచ్చుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత మనం మూత తీసుకొని కల్లుప్పేసుకొని మెదుపుకుంటే చాలా మెత్తగా అండ్ టేస్ట్ బావుంటదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదొక చిన్న టిప్. దీని తర్వాత మనం తాలింపేసుకోవడమే. మనకు తాలింపుకి కావాల్సిన ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి అండ్ ఇంగువ ఈజ్ మస్ట్ అండి. నేను పులిహోరలో, పప్పుల్లో ఇంగువ లేకుండా అస్సలు చేయను. చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేయండి. హెల్త్‌కి కూడా డైజెషన్‌కి చాలా మంచిది. మనం ఫస్ట్ బాండీ పెట్టుకొని అందులో పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఫస్ట్ వెల్లుల్లి, తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, కావాలంటే మీరు కొత్తిమీర ఏసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. వేసుకుంటే చాలా బావుంటది. ట్రై చేయండి. అండ్ దీంతో మన కాంబినేషన్ అప్పడాలు, వడియాలతో అయితే ఇంకా బావుంటది. నేను అది కూడా వేపుకున్నాను చూడండి లాస్ట్‌లో. అండ్ మనకి మెంతికూర అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. డయాబెటిస్ కంట్రోల్‌కి కానీ, కొలెస్ట్రాల్ రిడక్షన్‌కి, డైజెషన్ ఇంప్రూవ్‌మెంట్‌కి, వెయిట్ లాస్‌కి, స్ట్రాంగ్ బోన్స్‌కి, అనీమియా ప్రివెంట్ చేయడానికి, హెయిర్ కేర్‌కి, హార్మోనల్ బ్యాలెన్స్‌కి, మెన్స్ట్రేషనల్ ప్రాబ్లమ్స్‌కి చాలా అంటే చాలా ఉపయోగపడుతదండి. మీరు కూడా తప్పకుండా మీ డైట్‌లో రెగ్యులర్‌గా ఉండేటట్టు చూసుకోండి. అంతేనండి. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.